మనం ఇంట్లో రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసుకుంటూ ఉంటాము అండ్ ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఈ 3 టిప్స్ని ఫాలో అవ్వండి, బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం. ఫస్ట్ వన్ వచ్చేసి అల్లంని పీల్ చేయడం కొంచెం కష్టం. అలాంటప్పుడు మనం ఒక 3 అవర్స్ వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత పీల్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెల్లుల్లిపాయ రేఖలు పొట్టు తీయడం చాలా కష్టం అనమాట. సో ఆ పొట్టు ఈజీగా రావాలి అంటే వెల్లుల్లి రేఖలకి ఆయిల్ అప్లై చేసి ఒక 30 మినిట్స్ ఎండలో పెట్టేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే చేసినట్టు అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టి 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా అప్పుడే చేసినట్టు ఉంటుంది. సో ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.